లూకా సువార్త 17వ అధ్యాయము 17 అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలి వాళ్ళకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేస్తిని. ఇక మీదట నీ కుమారుడని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను. చాలు. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. ముందుగా ఏమైంది? ఆయనకి బుద్ధి వచ్చింది. ఆయనకి బుద్ధి వచ్చినప్పుడు ఆయన ఆలోచించుకొని, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలి వాళ్ళకు అన్నము సమృద్ధిగా ఉన్నది, అసలు నేనేంటి, నా తండ్రి ఏంటి, నా ఇల్లు ఏంటి, నా రాజభోగం ఏంటి, అలాంటిది నేను వచ్చి ఈ పందుల కొట్టంలో ఏంటని ఆయన నిట్టూర్పు విడిచుంటాడు కదా. అది ఆయనకి బుద్ధి వచ్చినప్పుడు, ఎప్పుడు బుద్ధి వచ్చినప్పుడు, బుద్ధి రాకముందు ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగానే వ్యవహరిస్తారు. కానీ బుద్ధి వచ్చినప్పుడు వాళ్ళు ఆయన వెళ్ళి అక్కడికి వెళ్ళి తండ్రి దగ్గర, నా తండ్రి దగ్గర నేను క్షమాపణ అడుగుతాను, నాకేముంది, నా తండ్రి దగ్గర మంచిగా నేను ఇదివరకట్లాగే మునుపటి వాళ్ళే బ్రతకవచ్చు అనుకొని వెళ్ళినప్పుడు ఆయనను కూడా ఆ తండ్రి కూడా అలాగనే స్వీకరించినట్టు కింద వచనాలలో మనము గమనిస్తూ ఉంటాం. ఆ విధంగా మనము కూడా ఈ స్త్రీ కూడా పాపము ఇక మీదట పాపము చేయకుమని దేవుడు ఆమెకి పిలుపునిస్తా ఉన్నాడు. ఈ దినాన ప్రియులారా, ఈ వాక్య సందేశం వింటున్న మనము ఈ పాపాత్మురాలి యొక్క ఈ వ్యభిచార స్థితి అని మాత్రమే కాదు, కానీ నేటి దినాల్లో అతి భయంకరమైనది మహమ్మారి ఫోన్ కదా. ఈ ఫోన్ ద్వారాగా అనేకమైన కొందరు భార్య భర్తలకి గొడవలు, చికాకులు, మెసేజ్ వస్తే వాళ్ళు ఎందుకు చేసింది, వీళ్ళు ఎందుకు చేసింది, ఎంత భయంకరమైన సిచ్యువేషన్స్. వాటి ద్వారాగా ఎన్నో కాపురాలు కూలిపోతున్నాయి, కుటుంబాల్లో ఎన్నో కల్లోహాలు కూడా జరుగుతున్నాయి. అటువంటి భయంకరం టెక్నాలజీ పెరుగుతుంది, కానీ మానవుడు దాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాడు, మరి సక్రియ కోసమా మరి దుష్క్రియ కోసమా ఉపయోగించుకుంటున్నాడా అని మనము పరీక్షించుకోవాలి. మనము ఏ విధంగా ఉన్నాం, ఈ వాక్యం విన్న మనందరం కూడా చదువుకున్న మనము ఈ వాక్యం ద్వారా మనం ముఖ్యంగా 4 విషయాలు తెలుసుకోవాలి. దేవుని కృప పాపిని ప్రేమిస్తుంది, కానీ ఇప్పటికి కూడా పాపిని ద్వేషించదు. పాపిని ఏం చేస్తుంది? ప్రేమిస్తుంది. కాబట్టి మనం ఈ తప్పు చేశాము, నాకు ఈ అర్హత లేదు, ఆ పక్కన అట్లా చేసి ఆమెకు అర్హత లేదు, ఆమె రావద్దు, ఇటువంటి మాటలు మనము ఏ మనుషులైతే శాస్త్రులు పరిసయ్యులు గుంపు, ఏ గుంపు అయితే ఆ స్త్రీని పట్టుకొని వచ్చిండ్రో అటువంటి గుంపు వల్లే మనం ఉండకూడదు. ఏ స్త్రీ అయితే పాపం చేత పట్టబడి వచ్చిందో ఆ స్త్రీ వల్లే కూడా మనము ఉండకూడదు. ఆ స్త్రీకి దేవుడిస్తున్న పిలుపు ఏంటిదంటే, అలనాడు మరి తప్పిపోయిన కుమారుడికి తండ్రి దగ్గరికి తిరిగి వచ్చినట్టు ఈ దినాన ఈ స్త్రీకి దేవుడు మరి పాపం నుంచి విముక్తి కలుగజేసి ఇక ఎన్నటికీ తిరిగి నువ్వు పాపంలోకి వెళ్ళకు అని పిలుపునిస్తున్నాడు. అట్టి పిలుపు మనందరం కూడా గ్రహించుదాము. మరి దేవుడు కృపామయుడు, దేవుడు కరుణామయుడు. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి తిరిగి నా యొద్దకు రండి, దుఃఖించుచు మనఃపూర్వకంగా, కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు అని వాక్యం చదువుకున్నాం కదా. ఆయన కరుణా వాత్సల్యము చేత ఆయన ఏం చేస్తాడు? కరుణా వాత్సల్యము చేత మనల్ని ఆదరించే దేవుడై ఉన్నాడు. శ్రమ వచ్చిందా దేవుని పాదాల చెంత మొరపెడదాం, దుఃఖం కలిగిందా ఆయనని వేడుకుందాం. అంతేగాని ఇరుగు పొరుగుకి చెప్పుకుంటే మనము హేళన చేయబడతాం, ఆయన వారికి చెప్పుకుంటే మనము అవమాన పాలవుతాం. అంతేగాని మనం ఎప్పుడైతే దేవుణ్ణి మాత్రమే, కేవలము దేవుణ్ణి మాత్రమే ఆశ్రయిస్తామో అప్పుడే మనల్ని దేవుడు వెంటనే మనకు అటువంటి దుస్థితి నుంచి విడుదలనిచ్చే దేవుడై ఉన్నాడు. దేవుడు ఎంతో ప్రేమమయుడు. కాబట్టే ఈ పాపిని, పాపం చేసినటువంటి వ్యభిచరించినటువంటి స్త్రీని క్షమించి తనలో ఉన్న ఆ దోషమును ద్వేషించాడు, తనని మాత్రము ప్రేమించి అమ్మా అని ఆయన పిలుపునిస్తూ ఉన్నాడు. రెండోదిగా శాస్త్రులు పరిసయ్యుల వలె ఎప్పటికి కూడా ఇతరులు తప్పు పట్టడానికి మనము ప్రవర్తించకూడదని ఈ వచనాల ద్వారాగా, ఈ చదవబడుతున్న వాక్యం ద్వారాగా మనము నేర్చుకోవాలి. ఇప్పటి నుండైనా, కేవలం ఇప్పటి నుండైనా వాక్య సందేశం విన్న మనము వెంటనే మనం ఏం చేయాలా? ఎప్పటికి కూడా ఎంతసేపు వాళ్ళు అట్లా చేసి వీళ్ళు మన నీతి, మన భక్తి, మన పిల్లల భవిష్యత్తు ఇది మాత్రమే మనము
చూసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన యందు నిలకడ కలిగి జీవించి నిరీక్షణ గలవారమయ్యి ఆయన రాజ్యముతో వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో ఉండునట్లుగా మనల్ని మనము సిద్ధపరచుకోవాలి ప్రియులారా. అదేవిధంగా మూడవదిగా నేను నీతిమంతుడను, నేనే నీతిమంతుడను, ఇతరులంతా పాపులు. ఆమె ప్రార్థన చేస్తారు, ఎప్పుడు చూసినా బయట కూర్చొని మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళిద్దరా భార్య భర్తలు ఎప్పుడు కొట్లాడుకుంటారు. అది కాదు. ఒకరి గురించి మనము ఎప్పుడు కూడా ఇతరుల గురించి మరి వాళ్ళు పాపులు వీళ్ళు పాపులు, నేనే పొద్దున్న లేస్తా ప్రార్థన చేస్తా, అమ్మో మా ఆవిడ పొద్దున 4:30కి లేచి ప్రార్థన చేస్తుంది, మా ఆవిడంత భక్తి పరులు ఎవరు లేరు, మా ఆయనంత భక్తి మా కుటుంబమే మేమే అనే ఆత్మీయ గర్వము ఎప్పటికీ ఉండకూడదు. దేవుడు అడిగింది ఒకటే ప్రశ్న, మీలో పాపం చేయమని వాడు ఎవడైనా ఉన్నాడా, రాయి వేయండి అన్నాడు. ఒక్కరైనా ఉన్నారా? ఒక్కరు కూడా లేదు. కాబట్టి అటువంటి ఆత్మ గర్వము మనలో కూడా ఆ శాస్త్రులు పరిసరులు ఏ విధంగానైతే వాళ్ళు కలిగినటువంటి గర్వం చేత ఆమెని పట్టుకొని తోడుకొని వచ్చారో అటువంటి గర్వం మనలో ఎంత మాత్రము కూడా ఉండకూడదు. ఈ దినాన ఇప్పుడే అటువంటి మనలో ఏమైనా ఉంటే నువ్వు నేను మనందరం మనల్ని మనము సరి చేసుకుందాం. దేవుడు అన్నీ చూస్తూ ఉన్నాడు, అందరము పాపులమే. కానీ క్రీస్తు యేసునందున్న వారికి ఎటువంటి శిక్షా విధి కూడా లేదు, రక్షణ పొందిన వారం. కాబట్టి మనల్ని మనము ప్రతి అవకాశాన్ని కూడా ప్రతి సమయాన్ని కూడా దేవుడు ఇస్తున్నాడు. ఇదొక అవకాశం, నేను ఇంకా కొంచెం నన్ను నేను సరి చేసుకుంటాను, ఇంకా కొంచెం నన్ను నేను సరిదిద్దుకుంటా అని, ఈ తప్పు నుంచి నేను బయటపడాలి ప్రభు అని నిత్యము మనల్ని మన ఏంటో మనకే తెలుసు, కేవలము పరమందు చూచుచున్న తండ్రికి తెలుసు. కాబట్టి మనము దేవుని యొద్ద ఒప్పుకొని వాటిని విడిచిపెడితే దేవుడు సంతోషిస్తాడు. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 11వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది, ఒక్కసారి చూద్దాం, చివరిగా చూసి ముగించుకుందాం. యెహెజ్కేలు 33:11 గట్టిగా